శుభములు కలుగు నీకు. ఇప్పుడు నీ కూతురి వల్ల నా కూతురు బాధపడుతోంది, అదే నాకు ముఖ్యం. నీ కూతురు బాధపడుతుందని నా కూతురు మీద అబద్ధాలు వేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. అభాండాలు కాదు, అదే నిజం. చరణ్ రేఖతో తను వారాహిని ప్రేమించానని చెప్పాడంట. ఆయన నీ కూతురు మీద ఇష్టం లేక తప్పించుకోవడానికి ఆ మాట చెప్పుండొచ్చు. అతను ఎందుకు చెప్పాడో నీ కూతుర్ని చెప్పమను, నీ మీద ఒట్టేసి చెప్పమను. వారాహి, నేను నీ మీద కొట్టేసే అవసరం లేదమ్మా. వీళ్ళు రాకముందు నేనే నీతో ఆ విషయం గురించి చెప్పాలనుకున్నాను. అవును, చరణ్ గారు నిన్న హాస్పిటల్లో నన్ను ప్రేమిస్తున్నానన్న విషయం నాకు చెప్పారు. చెప్పు కృష్ణ తులసి, నేను అన్ని అబద్ధాలే చెప్పాను అన్నావు. నీ కూతురేదో ఏమీ తెలియని అమాయకురాలన్నట్టు మాట్లాడావు. ఇప్పుడేమంటావు? నా కూతురు జీవితాన్ని నీ కూతురు లాగేసుకుంటుందన్నమాట నిజమా కాదా? నా కూతురికి సంతోషమే లేకుండా చేయాలని, తను ఎప్పటికీ ఏడుస్తూ ఉండాలని ప్లాన్ చేస్తోంది. లేదు, నేను ఎవరి జీవితాన్ని, ఎవరి సంతోషాన్ని లాక్కోవట్లేదు. చరణ్ ప్రేమని నీ వైపు తిప్పేసుకుంటే రేఖ ఏడవాలని కోరుకున్నట్టే కదా. చరణ్ గారు నన్ను ప్రేమించారని నాతో చెప్పుండొచ్చు, కానీ నేను ఆయన్ని ప్రేమించలేదు. అబద్ధం. నిజం. నేను అదే హాస్పిటల్లో అక్కడే ఆయనకు ఆ విషయం కూడా చెప్పేశాను. నువ్వు నోటితో నో అని చెప్పుండొచ్చు, కానీ చేతలతో అతనికి క్లోజ్ అవ్వడానికి ట్రై చేశావు. అల్లుడు గారు, వద్దు. మీరు ఈ ఇంటి అల్లుడు, అలా మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడొద్దు? ఏ వారాహి చరణ్కి క్లోజ్గా ఉండలేదా? అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి తను వెళ్ళలేదా? వాళ్ళింటికి జాబ్ వంక పెట్టుకొని వెళ్ళడం అతనికి క్లోజ్ అవ్వడానికి కాదా? తను నైట్ టైం ఇంటికి వస్తుంటే అతను వారాహి వెంట రావటం, ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేయటం, ఇవన్నీ ఏంటి? చరణ్ మనసుని తన వైపు తిప్పుకోవడానికి చేసే పనులు కావా? లేదు, లేదమ్మా, నేను ఏ పని చరణ్ గారి కోసం చేయలేదు. నేను ఏం చేసినా నా పనితనం నచ్చి జయసింహ గారు నన్ను ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేశారు, అంతే. నేను వాళ్ళింటికి వెళ్ళి నా పని నేను చేసుకునేదాన్ని. నైట్ టైం చరణ్ గారు నాకు తోడుగా వస్తానని ఆయనే వచ్చేవారు. నేను వద్దన్నా సరే వినేవారు కాదు. బాస్ కాబట్టి నేను కూడా ఏమీ అనలేకపోయేదాన్ని. అంతేగాని ఆయన మనసులో ఏదో ఉందన్న విషయం నేనెలా తెలుసుకోగలను? ఒక మనిషితో అంత ట్రావెల్ చేస్తుంటే అతని లోపల ఏం ఫీల్ అవుతున్నాడో ఆ మాత్రం తెలీదంటే నమ్మాలా?
నమ్మాలి. ఎందుకంటే చిన్నతనం నుంచి మగవాళ్ళనే వాళ్ళు మా జీవితాల్లోనే లేరు. దూరం నుంచి పలకరించటం తప్ప దగ్గరికి వెళ్ళటం తెలియని మాకు వాళ్ళకి దగ్గరయ్యే ఆలోచనలు కూడా లేవు. ఇంకా వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారో తెలుసుకోవాల్సిన అవసరం మాకేంటి? మీ అవసరాలు తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు వారాహి. చరణ్ నిన్ను ప్రేమించాడు అనే విషయం నిజం. ఆ నిజంతో నాకు పనిలేదు. మాకుంది. అందుకే మేమొచ్చాం. కృష్ణ తులసి, మీకేం తెలియనట్టు నటించినా నేను మిమ్మల్ని నమ్మను. అందుకే మీకొక వార్నింగ్ ఇద్దామని వచ్చాను. ఒక్క విషయం మర్చిపోవద్దు కృష్ణ తులసి, నీ చిన్న కూతురు నా ఇంట్లోనే ఉంది. ఉంటే ఏం చేస్తారు? చంపేస్తారా? యాక్సిడెంట్ అయిన నీకు కాళ్ళు రావటానికి మేమే కారణం. ఆ కృతజ్ఞత కూడా లేకుండా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు మీరందరూ. అవే కాళ్ళు రాకుండా చెయ్యాలని నీ కూతురే ప్రయత్నించిందని మర్చిపోక అరుంధతి. అయినా ఒక మనిషిని బాధ పెట్టాలంటే ప్రాణాలెత్తి ఎక్కర్లేదు. అది నా పాలసీ కూడా కాదు. కానీ నా కూతుర్ని బాధ పెట్టిన మిమ్మల్ని ఎవ్వర్నీ వదలను. నా కూతురు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి మీ అందరి దగ్గర నుంచి రెట్టింపు కన్నీళ్లు సమాధానంగా తీసుకుంటాను. నువ్వు ఏదైనా చేసుకో అరుంధతి. నా పెద్ద కూతురు ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యదు కూడా. అలా అని రేఖని సంతోష పెట్టాలనో మమ్మల్ని బాధ పెట్టాలనో హాసినిని ఏదన్నా చెయ్యాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను.